హరే కృష్ణ. ఈరోజు మనం తల్లి గర్భంలోనే 12 ఇయర్స్ పాటు ఉండిపోయి, అప్పుడు కూడా భగవంతుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి, "నీకేం పర్వాలేదు. నువ్వు అనుకుంటున్నట్టే నీ లైఫ్ ఉంటుంది" అని ప్రామిస్ చేస్తే తప్ప బయటకు రానటువంటి ఒక మోస్ట్ ఎమినెంట్ పర్సన్ గురించి తెలుసుకోబోతున్నాం. హరే కృష్ణ. వెల్కమ్ టు భాగవతం సిరీస్ పార్ట్ 3. ప్రీవియస్ వీడియోలో మనం పరీక్షిత్ మహారాజుకి శుకదేవ గోస్వామి అని ఆయన భాగవతాన్ని ప్రీచ్ చేశారు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ సుఖదేవ మహర్షి వేదవ్యాసుడు ఇంకా జాబాలి తనయ అనే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కి జన్మించడం జరిగింది. వేదవ్యాసుడు మనకి భాగవతాన్ని 18 పురాణాలని బ్రహ్మసూత్రాలని అన్నిటినీ రచించినటువంటి గొప్ప ప్రామినెంట్ పర్సనాలిటీ. ఆయన యొక్క వైఫ్ జాబాలి తనయ. వీళ్ళు చాలా ఇయర్స్ పాటు తపస్సు చేసిన తర్వాత జన్మించినటువంటి వ్యక్తి ఈ శుకదేవ మహర్షి. ఈ సుఖదేవ మహర్షి జాబాలి తనయ గర్భంలోని 12 ఇయర్స్ పాటు ఉండిపోయాడు. యూజువల్లీ మదర్ వూమ్ లో చైల్డ్ 9 months ఉంటారు. ఇజంట్ ఇట్? సుఖదేవ గోస్వామి 1 year, 2 years, 3 years ఇలా ఎన్ని ఇయర్స్ అవుతున్నా ఆల్మోస్ట్ 12 years అయిపోతుంది. అప్పటికి కూడా బయటకు రాకపోవడంతో వేదవ్యాసుడు వండర్ అయిపోయాడు. అసలు ఏంటి, ఏమైంది అని చెప్పి క్వశ్చన్ చేయగా లోపల నుంచి శుకదేవ గోస్వామి, నేను బయటకు వస్తే నన్ను ఈ మాయ చుట్టుముట్టేసి నేను మళ్ళీ బర్త్ అండ్ డెత్ సైక్లిక్ ప్రాసెస్ లో చిక్కుకుపోతాను, నేను రాను అని చెప్పి రెస్పాన్స్ ఇస్తాడు. సో దట్ ఈ వేదవ్యాసుడు, నీకు అలాంటి భయం ఏమీ వద్దు, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, నీకు అలా జరగదు అని చెప్పి ప్రామిస్ చేసినా కూడా ఆయన నమ్మలేదు. సో దట్ ఈ వేదవ్యాసుడు ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మతో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు జరిగిందంతా. దెన్ స్వయంగా భగవంతుడే వేదవ్యాసుని ఆశ్రమానికి వచ్చి శుకదేవ గోస్వామికి ప్రామిస్ చేస్తాడు, నేను నీకు హామీ ఇస్తున్నా, నువ్వు బయటకు రా. ఆ మాటలతో రిలాక్స్ అయినటువంటి సుఖదేవ గోస్వామి బయటకు వచ్చి వెంటనే ఇంట్లోంచి బయటకు పరిగెట్టాడండి. అంటే 12 years వచ్చేసాయి కదా, ఇంకా నడవడం కూడా వస్తుంది కదా, ఆ టైంకి బయటకు పరిగెట్టాడు. ఎందుకు అనంటే ఒక చోట నించుంటే ఎక్కడ మాయ నన్ను కమ్ముకుంటుందో అనే ఒక ఫియర్తో ఆయన ఎక్కడ ఒక చోట నించోడటండి. ఆయన వెంట మన వేదవ్యాసుడు ఎంతో బాధతో, ఎన్నో ఏళ్ల తపస్సు తర్వాత పుట్టినటువంటి ఈ పిల్లాడు ఇలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఎంతో బాధతో ఆ బాబు వెనకాతలు పరిగెట్టడం మొదలుపెట్టాడు. అది అర్థం చేసుకున్న సుఖదేవ గోస్వామి తన యొక్క స్పిరిచువల్ పవర్తో ఇంకొక ఫేక్ సుఖదేవ గోస్వామిని అలా క్రియేట్ చేసి గృహస్థాశ్రమానికి పంపిస్తాడు, వాళ్ళ ఫాదర్ని హ్యాపీ చేయడానికి. ఈ యొక్క శుకదేవ గోస్వామి ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన యొక్క గ్లోరీని మనకి నాట్ ఓన్లీ దిస్ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం కూడా చెప్తుంది. ఈ యొక్క సుఖదేవ గోస్వామి గృహస్థుల యొక్క ఇంట్లో కొంచెం సేపు కూడా వెయిట్ చేయడంట. ఎక్కడ ఈ యొక్క మాయా ప్రపంచంలో ఉన్నటువంటి మాయ తనని కూడా కమ్మేసుకొని బర్త్ అండ్ డెత్ సైక్లిక్ ప్రాసెస్ లో చిక్కుకుపోవాల్సి వస్తుందో అని చెప్పి తను ఎప్పుడు అలా సంచరిస్తూనే ఉంటాడంట. అలాంటి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు కోసం 7 complete days ఒకే చోట కూర్చొని భాగవతాన్ని ప్రీచింగ్ చేయడం జరుగుతుంది. ఈ సుఖదేవ గోస్వామి 12 years పాటు మదర్ వూమ్ లోనే ఉండిపోవడం, పుట్టిన తర్వాత కూడా వెంటనే వెళ్ళిపోవడం, ఇదంతా కూడా ఒక ఫిక్షనల్ స్టోరీ లాగా మనకు అనిపించినప్పటికీ కూడా ఇది కంప్లీట్ రియల్ స్టోరీ అండి. భాగవతం చెప్తుంది మనకి. ఈ భాగవతం కూడా ఏదో వేదవ్యాసుడు రచించారు అంటే రాసినవన్నీ కూడా ఫిక్షనల్ స్టోరీసే కదా అని కొంతమంది తెలియని వాళ్ళు అనుకోవచ్చు. భాగవతం గురించి చెప్తానండి. భాగవతాన్ని భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మదేవునికి చెప్తారు. ఆయన ఎలా చెప్తారు? ఆయన భగవంతుడండి. యుగ యుగాల్లో జరిగిన అన్ని విషయాలు కూడా ఆయనకు గుర్తుండవా? అలా శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికి చెప్తాడు, బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తాడు. నారదముని సంచరిస్తూ ఉంటారు ముల్లోకాలు. పైగా నారదముని వేదవ్యాసుని యొక్క గురువు. అలా ఆ గురువు తన యొక్క శిష్యుడైనటువంటి వేదవ్యాసునికి చెప్పగా వేదవ్యాసుడు దాన్ని భాగవత గ్రంథంగా రచించారు. సో ఇదంతా ఫిక్షనల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. వేదవ్యాసుడు రచించినటువంటి ఈ భాగవతాన్ని తన యొక్క ఓన్ సన్ అయినటువంటి ఈ శుకదేవ గోస్వామి పరీక్షిత్ విషాదం అప్పుడు పరీక్షిత్కు ఇంకా అక్కడికి విచ్చేసినటువంటి మునులు, మహర్షులు, దేవఋషులు వీళ్ళందరికీ చెప్పగా అక్కడే ఉన్నటువంటి సూత గోస్వామి వెళ్ళి తన యొక్క శిష్యులైనటువంటి సౌనకాది మహామునులు ఎంతో మందికి వివరించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క సౌనకాది మహామునుల ద్వారా ఎంటైర్ వరల్డ్ అంతా ఇది స్ప్రెడ్ అయింది. పురాణాలన్నింటిలో కల్లా శ్రీమద్ భాగవతం మహోన్నతమైనటువంటిది అని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. పరీక్షిత్ మహారాజు భాగవతాన్ని శ్రవణం చేసి మోక్ష ప్రాప్తి పొందితే
ఈ సుఖదేవ గోస్వామి భాగవతాన్ని కీర్తన చేయడం వలన ఆ జన్మ తర్వాత మోక్షాన్ని పొందారు.